కొంతమంది పిల్లలకి ఏంటంటే పళ్ళనేవి అధికంగా పుచ్చిపోతూ ఉంటాయి. సో, వీళ్ళల్లో మిగతా పళ్ళు కూడా పుచ్చిపోకుండా ప్రివెంట్ చేయడానికి ఫ్లోరైడ్ వార్నిష్ అని చెప్పి ఒక ట్రీట్మెంట్ ఉందని చెప్పి మీకు తెలుసా? సో, బేసికల్లీ ఫస్ట్ ఫ్లోరైడ్ వార్నిష్ గురించి తెలుసుకుందాం. ఈ ఫ్లోరైడ్ వార్నిష్ ఏంటంటే ఒక జెల్ ఫార్మ్‌లో ఉంటుంది. సో, మనం నెయిల్ మీద ఎలా అయితే పెయింట్ ఏస్తామో, అదే విధంగా ఈ ఫ్లోరైడ్ వార్నిష్‌ని పంటి మీద ఒక జస్ట్ కోటింగ్ లాగా అప్లై చేసి వదిలేస్తామన్నట్టు. అండ్ ఈ ఫ్లోరైడ్ వార్నిష్‌కి ఏంటి ఎటువంటి ఇంజెక్షన్ కానీ, పెయిన్ కానీ, డ్రిల్లింగ్ కానీ ఉండదు కాబట్టి ఏ పిల్లలైనా ఈజీగా కోఆపరేట్ చేయగలుగుతారు ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఈ ఫ్లోరైడ్ వార్నిష్ ఏంటి ఒక ప్రివెంటివ్ మెజర్ అన్నట్టు. ఓకే. సో, ఇది మనం అప్లై చేసినాక ఏమవుతుందంటే మనకి పంటి పైన లేయర్స్ ఉంటాయండి. ఇనామల్, డెంటిన్ పల్ప్ అని. ఇది ఎనామిల్ మీద యాక్ట్ చేసి అక్కడ దాన్ని స్ట్రెంథెన్ చేసి యాసిడ్ అటాక్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ అలవాటున్న పిల్లల్లో, లేదా నైట్ ఫీడింగ్ ఉన్న పిల్లల్లో, లేదా ప్రాపర్‌గా బ్రషింగ్ చేయలేని పిల్లల్లో ఏంటంటే ఇది పుచ్చు రావటాన్ని తగ్గిస్తుందన్నట్టు ఫ్యూచర్‌లో. అంటే ఇంక ఇది పెట్టుకుంటే ఎప్పటికి పుచ్చు రాదా అంటే నో. ఇదేంటంటే మనం ఇప్పుడు బైక్ మీద ఎళ్ళేటప్పుడు ఎలా అయితే హెల్మెట్ అవసరమో, కార్‌లో ఎళ్ళేటప్పుడు ఎలా అయితే సీట్ బెల్ట్ అవసరమో ఆ విధంగా అన్నట్టు. సో, మీరు ఇది పుచ్చు రాకముందు కూడా అప్లై చేయొచ్చు. లేదా పుచ్చొచ్చినంక అంటే ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న పుచ్చు పళ్ళ మీద కూడా ఇది అప్లై చేసినట్టయితే గనక, అది అప్పుడప్పుడు స్లో చేయగలుగుతుంది, రివర్స్ చేయగలుగుతుంది, లేదా స్టాప్ చేయగలుగుతుంది. అంటే అది ఆ పుచ్చున్న దశని బట్టి అన్నట్టు. సో, జస్ట్ మీరు డెంటిస్ట్‌ని కలిసినట్టయితే గనక వాళ్ళు ఇంకా దీని గురించి వివరంగా మీకు చెప్పగలుగుతారు.